ఆ గీత గారు. అవునవును, వంద గీత. మేము వేసుకున్న బెట్టింగ్లు మా లెక్కలు మేము ఉంటాయి కదా. ఓకే. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏదో 40,000 నుంచి 47,000 వరకు ఉందంట వాళ్ళది, వైసీపీ వాళ్ళది. ఓకే. ఇక్కడ మాత్రం మా వాళ్ళు మీకు చెప్పకూడదు ఎన్ని కానీ మాదేమో రూపాయి వేసుకున్నాం మేము, వాళ్ళేమో 2 రూపాయలు వేసుకున్నారు వాళ్ళు ఆ లెక్కలో. ఓకే, అంటే రూపాయికి 2 రూపాయలు ఇస్తున్నారు అంతే. అది అంటే అక్కడ వాళ్ళు గట్టుకెట్టంగా అప్పుడు గతంలో ఉంది కాబట్టి, ఎందుకంటే ఈయన కొత్తగా వచ్చాడు కాబట్టి గతంలో ఆయన ఓడిపాడు ఇవన్నీ పర్లా ఎన్ని గతంలో ఎలక్షన్లు. ఇప్పుడు మాత్రం అంతా సిద్ధం, ఆయన సిద్ధం మీ సిద్ధం అని చెప్పి అక్కడ అందరూ లోకల్గా ఉన్నారు పిఠాపురం దగ్గర. ఓకే, అందరూ అందుకని గట్టిగా బాగా వేసుకున్నారు అంతా. డేటా మొత్తం అంటే ఏమండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మందు తాగిన ఎవరు చెప్పండి? అందరూ మందు తాగుతారు కదా. మా వాళ్ళు కూడా మందు వాళ్ళే, వైసీపీ వాళ్ళే. మరి ఇచ్చిన సమాచారం ఎంత ఇది? ఓకే, అది కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా. సో అంటే మీకు నేను మీ డేటా ఎట్లా సేకరించారు అనేది మాట్లాడుతున్నా అంతే. అంటే మీకు అంత డేటా, పర్ఫెక్షన్ డేటా ఎలా వచ్చింది? డేటా కూడా మా వాళ్ళే ఇచ్చారు, మా వైసీపీ వాళ్ళే ఇచ్చారు, మా ముంతకులు మాకు ఇచ్చారండి. అది ఓకే, ఓకేనా? సరేనండి. పిఠాపురం అంతా మాదే. ఈసారి వచ్చేది వాళ్ళు టీడీపీ, జనసేన. ఓకే, ఎందుకంటే అక్కడ మాది అంతా అలా ఉందండి. ఏమండి నెక్స్ట్ నాకేం కూడా ఉంది, రఘునాథ్ కృష్ణ గారి గారు ఉంది. ఓకే, చెప్పడం వద్దా? చెప్పండి, పర్లేదు. అంటే 13 నుంచి 17,000 దాకా ఉందండి ఓటింగ్. 13,000 నుంచి 17,000 ఓటింగ్ ఈ మధ్యలో ఉంది. మెజారిటీ ఓన్లీ అదేలేండి. అక్కడ మీ వాళ్ళు బెట్టింగ్ కట్టుకుని కూడా మా వాళ్ళు ఏమో 20 కట్టారు, వాళ్ళేమో 20 అంటున్నారు. కానీ నేను కూడా కొంచెం ఊయం అటు ఇటు కలిపి వెళ్ళే పోండి అని చెప్పాను. సరే, రైట్ అండి. నేను డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తాను. నాకు ఒక్కసారి మీరు కొంచెం మీరు నాకు ఫోన్ చేయడం ఇది రెండోసారి. మీరు మరి ఎవరు ఫోన్ కలుపుతారో మరి ఏం చేస్తారో మరి నా జీవితం పోయిందంటే ఎలా ఉన్నారు? యూ ట్రస్ట్ మీ ఎందుకంటే మీరు చారి చెప్పుంటారు. మీరు క్యారీ గారి ఫోన్ నెంబర్ ఇప్పుడు 1 స్విచ్ ఆఫ్ లో ఉంది. అదే అన్నాడు నాతో కూడా, ఇప్పుడే అన్నాడు, అదే మాట అన్నాడు. సార్ నా పేరు చెప్పి మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను సిద్ధితో అని చెప్పి అన్నాడు. రైట్ అండి. అయితే మీరు ఒకసారి మాట్లాడతారులేండి, ఇప్పుడు మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, మీకు ఒకసారి మాట్లాడతారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. సో సచిన్, మనం ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు మనం చూసాం పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి. మరోసారి కూడా అతనితో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఓవరాల్గా అసలుకి సిచ్యువేషన్ ఎంత ప్లాన్డ్గా, ఎంత పర్ఫెక్షన్తో ఈ బెట్టింగ్ నడుపుతున్నారు అనే దాని మీద మనకు ఒక పూర్తి అంచనా అయితే కనపడే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ డేటా విషయంలో మాత్రం ఎక్కడ అసలు గుట్టు అనేది ఎక్కడ విప్పని పరిస్థితి. మళ్ళీ కాల్ వస్తుంది. ఆల్ రైట్, ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కొద్దిసేపటి క్రితం బుకీలతో మాట్లాడారు. ఒక్కసారి సో ఇది చూస్తే బెట్టింగ్ వ్యవహార శైలి ఎంత నెట్వర్క్ని నడుపుతున్నారు, ఎంత స్ట్రాటజికల్గా. ఇందాక మనం కానీ చూసుకుంటే పిఠాపురం సంబంధించిన విషయంలో కావచ్చు, పిఠాపురం లో క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్లో పోలైన ఓట్ల శాతాన్ని కావచ్చు, ఎంత డివైడ్గా చేశారు, ఎంత పకడ్బందీగా ఇంత శాతం ఓట్లు వీళ్ళకి పడి ఉంటాయి, ఇంత శాతం ఓట్లు వీళ్ళకి పడ్డాయి అనే ఒక చర్చని వాళ్ళు తీసుకురాగలిగారంటే నిజంగానే కొంత ఆసక్తికరమైన అంశంగా నేను చూడాలి. అంటే అంత డేటా పర్ఫెక్షన్గా గ్రౌండ్లోకి వీళ్ళు ఎలా మూవ్ కాగలుగుతున్నారు అనేదే కొంత. అసలు మామూలుగా ఈ లెక్కలు చూసుకుంటే ఈ పీకేలు, తర్వాత రాబిన్సన్ శర్మలు, లేకపోతే ఇంకొకరు, వీళ్ళందరూ నిజంగానే ఇంత నెట్వర్క్ పెట్టి చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదే ఎందుకంటే శాంపుల్స్ అనేది మహా అయితే ఒక నియోజకవర్గానికి సంబంధించి 100-200, మహా అయితే 300, ఎక్కువలో ఎక్కువ 1000 మంది శాంపుల్స్ చూసిన పరిస్థితి ఉంది. పోనీ అత్యధికంగా 1,00,000 మంది అనుకుందాం. అటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు
ఇప్పుడు ర్యాండమ్ గా సచిన్ 5,000 శాంపిల్స్ ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. 5,000 శాంపిల్స్ ఎగ్జిట్ పోల్స్ లో తీసుకుంటే కానీ ప్రాపర్గా దానికి ఉన్న డేటా రాదు అనేది ఒక అంచనాకి ఇప్పుడు ఉన్న సర్వే సంస్థలు కూడా వచ్చాయి. గతంలో 2,000 తీసుకుంటే ఎక్కువ అనిపించేది, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియోలో కొంత ఎక్కువగానే సినారియో కనపడుతోంది. మినిమం ఎందుకంటే ఓటర్ ఈసారి కొంత గుమ్మనంగా ఉన్నాడు, బయటపడడం లేదు.